నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం పథకాలను వినియోగించుకోవాలి. అంబేద్కర్ జయంతిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. డిసెంబర్ నాటికి 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడి. జనగామలో 3K వాక్ రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పథకాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేయడమే అంబేద్కర్ కి మనం ఇచ్చే నిజమైన నివాళి అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని ఖమ్మం చౌరాస్తా రైతు బజార్ సెంటర్ వద్ద గల ఆ మహానీయుడి విగ్రహాలకు మంత్రి ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించారు. కులాంతల వివాహాలు చేసుకుని ఆదర్శంగా నిలిచిన సూర్యాపేట జిల్లాకు చెందిన 9 మంది ఆదర్శ దంపతులకు 2,50,000 రూపాయల చొప్పున నగదు చెక్లను మంత్రి అందజేశారు. ఇప్పటికే దళిత సాధికారత కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన సీఎం కాంట్రాక్టులు, మద్యం షాప్ టెండర్లలో రిజర్వేషన్లు కేటాయించి దళిత బంధువుగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపికా యుగేందర్ రావు, వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పేరుమల్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత ఆనంద్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, పెన్పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఇక ఖైరతాబాద్ మార్కెట్ బడా గణేష్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ వేడుకలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఆయన అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి దళిత వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ నాటికి ఐమాక్స్ థియేటర్ పక్కన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం అందుబాటులోకి వస్తుందన్నారు. ఫార్ములా ఈ కార్ బిజినెస్ కూడా వస్తుందని అన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుతో ఖైరతాబాద్ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. మల్టీపర్పస్ ఫంక్షన్ కట్టాలనుకుంటే మొదలైన నాగేంద్ర గారు కూడా దానికి కూడా ఒకటి ఉండాలి, అందరూ బీచ్ ఉండాలి. కొంచెం సైడ్ కొంచెం సైడ్ మన ప్రియతమ నాయకుడు జ్యోతి ప్రచన చేశారు, వారికి నమస్కరిస్తా ఉన్నారు. మన ప్రియతమ నాయకుడు ఇప్పుడు ఎన్నో కోట్లతో ఖైరతాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. ఈ వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ
వారి నోటి ద్వారా ఈ విషయాన్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాము. మల్టిపుల్ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ఎప్పుడైతే వస్తుందో ముఖ్యమంత్రి గారు వస్తారో ఆ రోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మనం అడిగి తప్పకుండా ముఖ్యమంత్రి గారు నాగేంద్రన్న గారి నాయకత్వం జయంతి సందర్భంగా అదేవిధంగా మరి మన ఈ ఖైరతాబాద్ ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లో సుమారు 56 లక్షలతో, అంటే ఇది కంటామినేటెడ్ వాటర్ వచ్చి గత ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మరి ఖైరతాబాద్లో సిఐబి క్వార్టర్స్కు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చి వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అసలు హైదరాబాద్లో ప్రత్యేకంగా నడిపడ్డు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కంటామినేట్ వాటర్ ఎందుకు వస్తుంది అంటే, నేను గతంలో ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నయీం గారు, మా రాజు గారు, కిషోర్ గారు, గోపి గారు వీళ్ళందరూ వచ్చి విన్నత పత్రం ఇచ్చి ఆ వాటర్లు ఇస్తే నేను యాజ్ ఇట్ ఈస్గా ఎండీ గారికి పంపించాను. అయితే రాజు తోటల నుంచి ఇక్కడ వరకు 56 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఖైరతాబాద్ ముందు ఓల్డ్ సిఐబి క్వార్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖైరతాబాద్లో సుమారు 4 కోట్ల రూపాయలు సీసీ. ఇదే మన ఖైరతాబాద్లో మనందరం అదృష్టవంతులము. 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క కౌన్సిల్ విగ్రహం కూడా మన నియోజకవర్గంలో రావడం మనందరం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. దానికి కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఫార్ములా ఈ కూడా మన ఖైరతాబాద్కే వస్తుంది. ఫార్ములా ఈ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్ద పెద్ద కార్లు నడుపుతారో, రేస్ స్టేషన్ నడుపుతారో అందరూ కూడా అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ సెంటర్ కాబోతుంది ఖైరతాబాద్ అని చెప్పడంలో గర్వపడతా ఉన్నాం. దానికి కూడా కేటీఆర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్నెన్నో ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకున్నామని, దీనికి మీ అందరి సహకారం కూడా అవసరం ఉంటుందని కూడా. అంబేద్కర్ జయంతి సందర్భంగా రన్ ఇండియా ఫౌండేషన్ జనగామ బతుకమ్మ కుంటలో 3K వాక్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ 2వ వార్డు కౌన్సిలర్ వాంకుడోట్ అనిత హాజరై జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో జనగామ జిల్లా రన్ ఇండియా ఫౌండేషన్ కమిటీ సభ్యులు, వ్యవస్థాపక అధ్యక్షులు షాడ పోచయ్య, ట్రెజరర్ దోరణం కుమారస్వామి, కాముని రాము, గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. ఇక బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రవాణా ఇక్కడ చూడు. అరే ఫస్ట్ రవి భాయ్ ना जरूर प्रसाद
బహుజనుల విధిరాతను తిరగరాసిన మరో విధాత డాక్టర్ అంబేద్కర్ అంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొనియాడారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటతో పాటు మొత్తం 4 మండలాల్లో నిర్వహించిన అంబేద్కర్ 131వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబాజీపేట సెంటర్లో నాగవరపు అన్నవరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై కేక్ కట్ చేశారు. తర్వాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేశ్వరరావు, స్థానిక జడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు వాసంశెట్టి చిన్నబాబు, నాగవరపు నాగరాజు, సత్యమోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదివించాలి. ఆ చదువుల వల్లే అంబేద్కర్ ఆ స్థాయికి వెళ్ళారు. మనం ఆ స్థాయికి వెళ్ళకపోయినా ఆయన అడుగుజాడలో నడుస్తూ మన పిల్లలందరూ కూడా ఉన్నత చదువు చదివించాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈవేళ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఈవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అందరికీ సమానంగా చూస్తున్నారు. ఈవేళ మంత్రి మండలిలో 11 మంది మరి బీసీ వర్గాలకు చెందిన వారికి మంత్రి మండలిలో స్థానం కల్పించారు. మరి ఎస్సీకి చెందిన వారికి 5వ స్థానం కూడా కల్పించారు. ఓబీసీ కూడా ఒక దళితుకి స్త్రీ మహిళ మనకి మా సోదరి మనకి మహిళా సోదరికి ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు. ముందు కూడా మరి ఒక దళిత మహిళకి ఇవ్వటం గారు కూడా మరి దళిత మహిళకి ఓబీసీ ఇచ్చిన ఘనత భారతదేశంలో ఒక మరి రాజశేఖర రెడ్డి గారు దక్కింది, 2 మన జగన్మోహన్ రెడ్డి గారు దక్కింది. స్త్రీలందరూ కూడా గౌరవించుకుంటేనే మన యొక్క బాగుంటుంది. కాబట్టి స్త్రీల యొక్క వాళ్ళని మన అప్పుడు గౌరవించుకోవాలి. మన ప్రభుత్వం స్త్రీలకి ఎంత గౌరవిస్తుందో మీరు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి మనందరం ఒక ఐకమత్యంగా కలిసి మన రాష్ట్రాన్ని మా సర్వతో ముఖాభివృద్ధిలో సాగించే విధంగా మన ప్రయత్నం చేద్దామని చెప్పి చిలకలూరిపేట జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఇలా కార్యదర్శి తోట రాజా రమేష్, సంయుక్త కార్యదర్శి సుబాని, చిలకలూరిపేట మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా, నారిండ్ల మండల అధ్యక్షులు పిచ్చయ్య, అచ్చుకోల బ్రహ్మస్వాములు, మునీర్, కరీముల్లా, తిమ్మశెట్టి వెంకటేశ్వరరావు, ముద్దాయోబు, తోటకూర రమేష్, జన సైనికులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకి నేను తెలియజేస్తుంది ఒకటే, జనసేన పార్టీ తరఫు నుంచి మీరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిని తీసుకొని బయటకు వచ్చి అదేవిధంగా కష్టపడితే మిమ్మల్ని అప్పటి రాజులు ఏ విధంగా అంబేద్కర్ గారికి సహకరించారో నేడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మీకు సహకరించి రాజ్యాధికారం దిశగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సాయం చేస్తారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆయన ఈ భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ఎన్నో సేవలు అందిస్తూ భారతదేశంలో ఆ రోజు నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మర్పల్లి మండలంలో అంబేద్కర్ బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు పైర్వాద శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆమీర్ ఖాన్, ప్రభాకర్, కరుణాకర్ పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా మరియు బహుజనులంతా ఏకమై భారతదేశం అంతా కూడా నేడు బడుగు బలహీన వర్గాల సామాజిక కోసం సమాజ నిర్మాణం కోసం పాటుపడినటువంటి వ్యక్తి, మరి సామాజిక విప్లవం కలిగినటువంటి వ్యక్తి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో జీవిస్తున్నామనంటే నిమ్మ వర్గాలు, బలహీన వర్గాలు, షెడ్యూల్ తెగలు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వలన అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకున్నారు. నేటి రాజకీయ మీకు అందరికీ కూడా రాజకీయ లబ్ధి, పదవులు కానీ, ఉద్యోగాలు కానీ, మరియు అనేక ఉద్యోగాలు కావచ్చు. మీరు ఈరోజు ప్రతి ఒక్క రిజర్వేషన్ వల్ల సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీలు కానీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళని ఆయన చదివిన చదువుల వల్లనే మీ అందరికీ కూడా ఈరోజు మీరు ఆ పదవులలో ఉంటున్నారనేసి బహుజన సమాజ్ పార్టీని తెలుసుకుంటున్నారు.
మరి అంబేద్కర్ ఆశయాల కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వసాల రమేష్, జేరిపోతుల ముండయ్య, జేరిపోతుల అంజలి, మానుపాటి వేణుగోపాల్, గున్నల విజయ రమేష్, ఎస్కే నజియాబాద్, వజ్రదేవి నర్సయ్య, గుండు రాంబాబు, చింతల సత్యనారాయణ రెడ్డి, వేముల కవిత శేఖర్, కోఆప్షన్ సభ్యులు ఫక్రుద్దీన్, ఎస్కే షహనాజ్, మునవర ఖాన్, దళిత నాయకులు, మాల సంఘం నాయకులు కారం రవిప్రసాద్ పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రవే, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు తలోత శ్రీనివాస్, కౌన్సిలర్లు గౌతమ్ పింగ్లే, రావుల పోషెట్టి, స్వచ్ఛ భారత్ జిల్లా అధ్యక్షుడు కె రమేష్, ఎస్సీ మోర్చా నాయకుడు మారుతి, ఓబీసీ మోర్చా నాయకుడు సత్యనారాయణ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటరానితనంకు బానిసలుగా ఉండేవాళ్ళము. ఇప్పుడైతే మనందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో అష్ట కష్టాలు సహించి ఇంత పుణ్యమైన భారతదేశానికి రాజ్యాంగం నిర్మాణం చేసిన ఘనత మన అంబేద్కర్ గారికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు రావాలి, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలి. అప్పుడు ఆ సమయంలో ఏదైతే వ్యవసాయదారులు దున్నే వాళ్లకు కొందరికే ఓటు హక్కు అని కల్పించడం చూశారు. ఆ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రతి బీద బడుగు బలహీన ప్రజలకు అందరికీ ఓటు హక్కు రావాలి. ప్రతి ఒక్కరూ ఇక్కడ రిజర్వేషన్లో ఏదైతే అత్యున్నత స్థానాలు పొందాలో ఆ స్థానాలు ప్రతి ఒక్కరు బీద వాళ్ళు పొందాలని ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన అంబేద్కర్ గారికి వాళ్ళు పుట్టిన స్థలము ఇలాంటి 5 పంచతీర్థాలను ఒక పుణ్యభూమిగా మన అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోదీ గారు. భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ. ఇలాంటి వ్యక్తులకు ఆదర్శంగా తీసుకొని మనం అందరము సేవాభావంతో ప్రజల
సమస్యలను బాధలను కష్టాలను మనం అందరం తెలుసుకొని ఒకరికొకరు సేవా దృక్పథంతో నడవాలని తర్వాత ఏదైతే ఉన్నత చదువులు చదవాలని ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు ఉన్నా కానీ వాళ్లకు రిజర్వేషన్ ద్వారా మంచి చదువులు చదివి వాళ్ళు మంచి సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలూరి శివకృష్ణ ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో యమ శ్రీకాంత్, నలుసాని భాస్కర్, కృష్ణ, భాస్కర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా మన మద్దూరు మండలంలో మన కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటున్నాము. మన అదేవిధంగా దళిత మోర్చా అధ్యక్షుడు ఏలూరి శివకృష్ణ గారిని టెంకాయ సంప్రదించగా కోరుతున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం పథకాలను వినియోగించుకోవాలి. అంబేద్కర్ జయంతిలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. డిసెంబర్ నాటికి 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం. ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడి. జనగామలో 3K వాక్ రన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. That's all for now. For more updates, stay tuned to V3 News. Laksham Samajahitam. Namaskaram.